హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న డిఏపిఆర్సి బకాయిలు ఎప్పుడు విడుదల అవుతాయి అన్న విషయాన్ని అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఎక్కడా కూడా ఈరోజు ఎలక్షన్ల నేపథ్యం అంటే ఈరోజు ఓటింగ్ కార్యక్రమం అయితే ఉదయం నుంచి మొదలైంది. అయితే చాలామంది కూడా ఎలక్షన్ల రోజు కూడా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన డిఏపిఆర్సి బకాయిలు ఒక్కరోజు ముందు కానీ ఎలక్షన్ల రోజు అయినా సరే విడుదల అవుతాయి. బిల్లులో కదలికైతే వచ్చి పూర్తి స్థాయిలో డిఏ కానీ పిఆర్సి బకాయిలు 10% కానీ జమ అవుతాయి అని అయితే చెప్పడం జరిగిందండి. కానీ ఎక్కడా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బిల్లు కూడా కదలికైతే లేకుండా అయితే ఉన్నాయి. మొత్తానికి ఉద్యోగ పెన్షన్లకు ఈసారి ప్రభుత్వం అయితే చెప్పిన మేరకి పెండింగ్ బకాయిలు జమ చేయనే లేదండి. చాలామందికి ఇంకా ఎస్ఎల్స్ కానీ మెడికల్ బిల్లులు కానీ ఇవన్నీ కూడా ఈ జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ బిల్లులన్నీ కూడా కొద్దిగానే జమ కావడం జరిగింది. అంటే చిన్న అమౌంట్ అయితే జమ కావడం జరిగింది. ఎక్కడా కూడా పెద్ద పెద్ద అమౌంట్లు అయితే ఎవరికి జమ కాలేదు. ఇక డిఏపిఆర్సి విషయానికి వచ్చే ఎక్కడా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరికి కూడా డిఏ అరియర్స్ కానీ పెన్షనర్లకు డిఆర్ అరియర్స్ కానీ పిఆర్సీ అరియర్స్ కానీ ఎక్కడా కూడా ఎవరికి కూడా జమ అయిన పరిస్థితి అయితే ఎక్కడా లేదండి. మొత్తానికి ఈసారి ఉద్యోగులకి ఒక్క డిఏ అరియర్ కూడా ఈ యొక్క 5 సంవత్సరాల్లో అందుకోని పరిస్థితి అయితే మన ఏపీ చరిత్రలో మొట్టమొదటిసారిగానైతే ఉద్యోగ పెన్షన్ అయితే చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు కూడా బిల్లుల్లో కదలిక రాకపోవడం అనేది బాధాకరమైన విషయమే. అయితే మొత్తానికి ఈ బిల్లులు అన్నీ కూడా ఎప్పుడు జమ అవుతాయి అన్న విషయానికి వచ్చినట్లయితే మనం ఈ బిల్లులు అన్నీ కూడా కొత్త ప్రభుత్వంలోనే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చండి. ఇప్పుడు ఈ మధ్యలో ఎలాంటి బిల్లులు జమ అవ్వవని అయితే అని అయితే సమాచారం రావటం జరిగింది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇక బిల్లులన్నీ కూడా పెండింగ్ బిల్లులన్నీ కూడా విడతల వారీగా జమ కావడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జగన్ హయాంలో 5 ఏళ్ల చరిత్రలో ఒక్కసారి కూడా ఒక డిఏ అరియర్ కూడా అందుకోకుండా చరిత్ర అయితే మిగిలిపోయిందని చెప్పుకోవాలి. మొత్తానికి మనకి డిఏపిఆర్సి అరియర్స్ మన కొత్త ప్రభుత్వంలో అయితే విడుదల కాబోతున్నాయి అన్నట్టు సమాచారం రావటం జరిగింది. జూన్ నెలాఖరులోపు ఈ పెండింగ్ బిల్లులు అయితే జమ అవుతాయి విడతల వారీగా అయితే సమాచారం రావటం జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈ బిల్లులు జూన్లోపే ఎందుకు జమ అవుతాయంటే వైసీపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఈ యొక్క ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఖచ్చితంగా ఈ జూన్లోపు క్లియర్ చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం కూడా ఉద్యోగ పెన్షన్లకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా విడతల వారీగా వచ్చిన వారం రోజుల్లోనే ఈ విడతల వారీగా అయితే ముఖ్యంగా వారి పెండింగ్ అరియర్స్ విడుదల కావడానికే చూస్తాము అని వారు మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఉద్యోగ పెన్షనర్లకు జూన్లో అయితే డిఏపిఆర్సి బకాయిలు జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి డిఏపిఆర్సి బిల్లులకు సంబంధించి అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.